మహబూబాబాద్ జిల్లా బాలాజీ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐకమత్యంగా ఉండి ముదిరాజ్ సోదరులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసి ముదిరాజ్లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని, కోఆపరేటివ్ సొసైటీకి 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేపట్టిన మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఉచిత చేప పిల్లల బదులు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్న పెద్దలు గౌరవనీయులు అందరికీ ధన్యవాదాలు. మరి మన జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక చెరువులు, కుంటలు చేయి ఎక్కడికక్కడ ఒక జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరగడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజుల యొక్క ప్రాతినిధ్యం పెంచుకోవాలి, ఏ రకంగా కొంత నాయకత్వాలు అభివృద్ధి కావాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముదిరాజులు రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ఉన్నత స్థాయి శిఖరాలకు ఎక్కినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరి పార్లమెంటు కానీ, శాసనసభ కానీ, శాసనమండలిలో ఒక్కొక్కరితోటే మరి ప్రాతినిధ్యం ఉంది. మరి ఇదే సంఖ్య కంటే 10% తక్కువ ఉన్న వాళ్ళు కూడా 40 మంది, 42 మంది, 10 మంది, 11 మంది శాసనసభ్యులున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి నాయకత్వాలు అభివృద్ధి చేయాలన్న సంకల్పం కొద్ది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంతేకాకుండా ముదిరాజు మత్స్యకారులు ఎవరైతే వృత్తిలో ఉన్నారో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందజేయాలి.